ఏమైంది? ఇక రేషన్ కార్డు లేదు అంట, తెల్ల కార్డు రేషన్ కార్డు ఇయ్యలేదా? ఇయ్యలేరు ఇంకా. ఇప్పుడు 4 నెలలు అవుతుంది ఇది చేసి. ఇంకో పెళ్లిగానే ఆమె కూడా ఉండదు బిడ్డ. ఇక నేను ఉన్నన్ని రోజులంటే ఎట్లా నడిచింది, అవతల చాలా కష్టం వస్తుంది అని మీరు అప్లై చేశారా రేషన్ కార్డుకి? ఇక అప్లై చేసిన దింపుకో దింపు ఏమన్నారు మరి అప్లై చేస్తే? అదే ఇక రాలేదని చెప్తుండ్రు. అడుగు రేషన్ షాపులు అడుగు. గైడ్లైన్స్ ఉంటాయి సార్, పెద్ద మనుషులు పాపం ఇంట్లో రారు, వీళ్ళేమో తీసుకుని ఈ సేవకి పోతారు. ఈ సేవలేమో రేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ పోమంటే వీళ్ళకి తెలియక పాపం వీళ్ళు రేషన్ షాప్ దగ్గరకు వస్తారు. ఇదే క్రౌడ్ ఇక్కడ ఉంది అంటే మళ్ళీ వీళ్ళు మధ్యలో వచ్చి సార్ నాది ఏమైంది అని అడుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పాలి ఇక్కడ కాదమ్మా మీరు రేషన్ డిపార్ట్మెంట్ కి పోండి, వెళ్తే అక్కడ మీ పేర్లు యాడ్ అయితే అప్పుడు మీకు రేషన్ ఇస్తారు. రేషన్ డిపార్ట్మెంట్ రేషన్ డిపార్ట్మెంట్ మరి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ దగ్గర ఉంది కదా, అక్కడ సబ్మిట్ చేయాలి. నాకు ఎప్పుడు చెప్పలేదు. నువ్వే నీకు ఎవరు లేరు? ఉన్నా కానీ నేనే తిరగాలి, పిల్లలు నేను వాళ్ళకి చెప్పొచ్చు కదా నువ్వు ఏ తిరుగుతావు? నేనే మానసికంగా ఒక ఆమె ఆరోగ్యం మంచిగా లేదు, చిన్న ఆమె ఎంతమందికి యాడ్ చేయాలి ఇప్పుడు అవి? ఇద్దరిది నాన్న, ఇద్దరిది. ఒకసారి అన్నకి చూపి, అన్న చెప్తాడు. జర చూడనా, నువ్వు చెప్పున్నాను దీంట్లో చూడనా కాగితాలు, ఇంకో చిన్న ఆమె ఫోటో